हरि ओम। हरि ओम। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। श्री कैवल्याश्रम पंचकम। नाम रूप गुण रहितुनके नित्य कल्याणोत्सव लीला गुण विभव माहात्म्य संकीर्तना स्तोत्रमयी शरणागतुलु कैमोट्पै निराकार चिन्मयी कैवल्याश्रममयी चलाचलबोधये रमणीयमाये रमणीयमाये अंतर्ज्योतिनि दर्शिंपा कोटि दीपमय ज्वलिंपदा स्वायंभुवैन ज्योतिर्मयलिंग प्रज्ञानमन्ता पंचाक्षरी पंचप्रणवमयी चिद्रहित चिन्मयी कैवल्याश्रममयी चलाचलबोधये रमणीयमाये रमणीयमाये कार्तीकमंदु गंगाधरुनाभिषेक बिल्वार्चना भस्मदीपधूप हारतुलसेवा हर नाम में सर्वपुण्यदं मुक्तिदं सद्रहित चिन्मयी कैवल्याश्रममयी चलाचलबोधये रमणीयमाये रमणीयमाये भवनासन निराश्रय निराधार निःशब्दमयी विश्वेश जगदीश्वर परमेश्वरानुसंधान नारायण
सर्वशून्यमयि निष्कळयैन चिन्मयि कैवल्याश्रममयि चलाचलबोधये रमणीयमाये रमणीयमाये आकाश दीपमंटू మ్రొక్కేరు మనుజులెల్లరు కార్తీకమందు సర్వముక్తిదాయకమణి సోమసూర్యాదుల వెలిగడి కేవలాత్మ చిన్మయై कैवल्याश्रममयि चलाचलबोधये रमणीयमाये रमणीयमाये इति श्री सद्गुरु विरचित श्री कैवल्याश्रम पंचकं संपूर्णम्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु
सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। హరి ఓం అమ్మ. చదవండి. 77వ శ్లోకం. ఏవం విధం గురోర్ధ్యానాత్ జ్ఞానముత్పద్యతే స్వయం తథా గురూపదేశేన ముక్తోహమితి భావయేత్. తాత్పర్యం: ఈ పూర్వము చెప్పిన విధముగా సద్గురువును ధ్యానించుట వలన పరబ్రహ్మ జ్ఞానము స్వకీయముగానే పుట్టుచున్నది. ఇది పరోక్ష జ్ఞానం. అప్పుడు గురూపదేశము చేత అపరోక్షము కాగా ముక్తుడనైతిని అని తలచవలయును. తర్వాత కూడా చదవండి. కిమత్ర బహునోక్తేన శాస్త్రకోటిశతైరపి దుర్లభా చిత్త విశ్రాంతి వినా గురుకృపాం పరాం. తాత్పర్యము: ఇక్కడ అనేక శాస్త్రముల యొక్క మాటలతో ఏమియును ప్రయోజనము లేదు. శ్రేష్టమైన గురుకృప లేకుండా మనోవిశ్రాంతి కలుగుట దుర్లభము. ఇంకోటి కూడా. కరుణా ఖడ్గపాతేన చిత్వా పాశాష్టకం శిశోః సమ్యగానందజనకః సద్గురుః సోభిధీయతే. తాత్పర్యము: ఏ గురువు శిశువు యొక్క దయ, జుగుప్స, మోహము మొదలైన అష్టపాశములను దయా అనడి ఖడ్గము యొక్క దెబ్బ చేత ఖండించి ఆనందమును కలుగజేయునో వాడే సద్గురుడని చెప్పబడుచున్నాడు. శిశువు అనగా నిష్కపట హృదయుడై శరణు చెందిన శిష్యుడు. 1. దయ, జుగుప్స, మోహము, భయము, సంశయము, కులము, బలము, శీలము ఇవి అష్టపాశములుగా చెప్పబడినవి. చాలా. మనం ఈ 3 ఉపదేశాలను కలిపి విచారణ చేయాలి. నిన్న కూడా మనం 3 ఉపదేశాలను కలిపి విచారణ చేశాం. జాగ్రత్తగా మానవ జీవితాన్ని గమనించమంటున్నాడు. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి అష్టపాశములు ఉన్నాయా అని ప్రశ్న. లేవు అని భౌతికవాదులు చెప్పారు, పదార్థవాదులు చెప్పారు. ఉన్నాయి అని వేదాంతం చెప్పారు. అంటే మానవుడు పుట్టిన తర్వాత ఏదో వ్యవహారశీలమై ఆ పని చేసాడు, ఈ పని చేసాడు, ఆ సంస్కారంతో జీవించాడు, ఈ సంస్కారంతో జీవించాడు, లేదు ఈ స్వభావంతో జీవించాడు, ఆ రకమైనటువంటి పనులు చేశాడు. కాబట్టి క్రియా సంజనితమైనటువంటి ఫలముల ద్వారా ఈ అష్టపాశముల వల్ల ఏర్పడిన బంధం అనుభూతం అవుతోంది. చాలా ముఖ్యమైన విషయం ఇది. మానవ జీవితంలో ఎప్పుడు దుఃఖం కలిగినా, ఎప్పుడు అజ్ఞానం కలిగినా, ఎప్పుడు అవిద్య కలిగినా, ఎప్పుడు మోహము కలిగినా ఈ అష్టపాశముల ద్వారా కలుగుతుంది. చాలా జాగ్రత్తగా పరిశీలనం చేసుకోవాలట ఎవరిని వారు. దీనికి స్వాధ్యాయం అని పేరు. ఈ అష్టపాశముల చేత కట్టబడుతున్నాడు కాబట్టి పశువు అని పేరు. మానవుడు తల్లి గర్భంలో ఉండగా జ్ఞానియేనా? కాదు, సంస్కరించబడలేదు, పశువుగానే ఉన్నాడు.
ఈ పశువుకు మరో పేరు జంతువు. అంటే సత్యం ఎరుగనటువంటిదేదో అది జంతువు. అంటే అర్థం ఏమిటి? జంతువునాం నరజన్మ దుర్లభం అని ఒక పెద్దల వాక్యం, ఉపనిషద్వాక్యం కూడా. అనేక జంతువులు తల్లి గర్భంలో నుంచే కదా వస్తున్నాయి. వాటికి కూడా అష్టపాశాలు ఉన్నాయి కదా. వాటికి భయం ఉంది, వాటికి జుగుప్స ఉంది, వాటికి మోహం ఉంది, వాటికి రకరకాలైన జంతువు లక్షణాలన్నీ ఉన్నాయి. క్రూరత్వం ఉంది, భయపడే లక్షణం ఉంది, భయపెట్టే లక్షణం ఉంది. ఇలా రకరకాల అష్టపాశ లక్షణాలను మనం గమనించవచ్చు జంతువులలో. అంటే కేవలం స్థూల శరీరం మాత్రమే నేను అనే జీవితం జీవిస్తే అప్పుడు మరి అష్టపాశములను ఛేదించుకోగలిగేటటువంటి అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. ఇప్పుడు మానవుడు పశుప్రాయుడై జీవిస్తాడు. ఇలాంటి జీవితం కూడా ఉంది. తన స్వార్థం కోసం సృష్టికి హాని చేయడం, 84 లక్షల జీవరాశులను తన సుఖం కొరకే వినియోగించుకోవడం ఇత్యాది విపరీత లక్షణాలన్నీ అష్టపాశములలో ఉంటాయి. మరి ఈ అష్టపాశముల సహజంగా లభించినాయి కదా. తల్లి గర్భంలో ఉన్న శిశువు ఏమైనా కావాలని కోరాడా? ఆయన కోరిక వల్ల ఆయనకు లభించినయ్యా అని ప్రశ్న వేసుకోమన్నారు. లేదు నాయన, తరతరాలుగా సంక్రమించినటువంటి అనువంశిక లక్షణాలు, పరిణామ గతిలో లభించినటువంటి లక్షణాలు ఈ అష్టపాశములు. ఏమండి, సరే నేను అడగలేదు కదా, పరమేశ్వరుడే ఇచ్చాడని అందామా అన్నాడు. పరమేశ్వరుడు ఇవ్వలేదు. అదేమిటండి అంటే, పరమేశ్వరుడు జ్ఞానప్రదాత. ఏ జ్ఞానం ఉంటే నీలో ఉన్నటువంటి పశువు లక్షణాలు పోయి పశుపతిగా మారతావో ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు. ఏ జ్ఞానం ఉంటే ఈ అష్టపాశముల చేత నీ జీవితం భంగపడకుండా ఉంటుందో, ఇతరులకు హాని కలిగించకుండా ఉంటుందో, పరపీడనం లేకుండా ఉంటుందో అటువంటి జీవితాన్ని అనుగ్రహించగలిగేది జ్ఞానం. ఆ జ్ఞానం నీకు ఎలా లభ్యమైతే, ఎవరి వలన లభ్యమైతే అది సద్గురుమూర్తి యొక్క కృప. చాలామంది మేము నాకు తగిన గురువుని అన్వేషిస్తున్నాం, కనుగొన్నాం, ఆశ్రయించాం అని మానవులలో చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఆ గురువును ఆశ్రయించి అష్టపాశములలో వేటిని మనం అధిగమించగలిగాం, అసలు మనలో ఏమున్నాయి, మనం వేటిని అధిగమించగలిగాం అనేటటువంటి పరిశీలనం చేయమంటోంది గురుగీత. ఇదిట గురువు యొక్క దయ అంటే. ఆయన దగ్గర ఒక ఖడ్గం ఉందట. ఏమిటా ఖడ్గం అంటే దయ అనే ఖడ్గం, ఇంకేం లేదట. దయాస్వరూపుడు గురువు. అదేమిటండి, తల్లి, తండ్రి, గురువు, దైవం నలుగురు మానవ జీవితంలో సమానమైన పాత్రలు కావంటారా? గురువు ఒక్కడే విశేషమైన పాత్ర అంటారా? జాగ్రత్తగా గమనిస్తే తల్లి సహాయంతో అష్టపాశములలో కొన్ని పాశములు విడిపోతాయి. అలాగే తండ్రి సహాయంతో కూడా శిక్షణ ఇస్తాడు తండ్రి. తల్లి ఏమో అనురాగయుతంగా నేర్పుతుంది, తండ్రి ఏమో రాగద్వేషాలను పక్కకు పెట్టి సమత్వ భావంతో నేర్పుతాడు. ఈ రెండు పద్ధతులు అవసరమే, ఈ రెండు శిక్షణలు అవసరమే. ఈ రెండు శిక్షణలు లేకుండా బాల్యంలోనే సరిచేయబడవలసినటువంటి అంశాలు సరిచేయబడకపోతే అవి పెద్దవాళ్ళు అయిన తర్వాత విశేషమైన విపరీత భావనలను కలిగిస్తాయి. ఆ విపరీత సంస్కారాలు, విపరీత సంభావనలు,
విపరీత స్వభావములు వాసనామయమై జీవితమంతా పరుచుకుంటాయి. అంటే విచక్షణ జ్ఞానం ఇవ్వడమే శిక్షణ. సరే, మరి గురువు దైవం ఎందుకండి? తల్లి తండ్రి సరిపోతారు కదా. ఆ తల్లి తండ్రి కూడా సశరీరులే కదా, వాళ్ళలో కూడా అష్టపాశములు ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళు శిక్షణ ఇచ్చేటప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి జీన్స్, వాళ్ళలో ఉన్నటువంటి టెండెన్సీస్, వాళ్ళలో ఉన్నటువంటి ట్రైట్స్, ఇది నవీన విజ్ఞానం పేర్లు పెట్టినటువంటి విధానం. సరే, ఈ భాష ఏదైనా చెప్తున్నవి మూడే: సంస్కారాలు, వాసనలు, స్వభావాలు. మానవుని ప్రయత్నం అనాది నుంచి ఒకటే: తన సంస్కారాలను తాను రద్దు చేసుకోవడం ఎలాగా, తన వాసనలను తాను క్షయింపజేసుకోవడం ఎలాగా, తన స్వభావం చేత తానే బాధింపబడకుండా ఉండేటట్లుగా జీవితం జీవించడం ఎలాగా. ఇదే ప్రశ్న. ఈ ప్రశ్నే నిన్ను గురువు దగ్గరకు నడిపిస్తుంది. ఈ మూడు ప్రశ్నలు రానటువంటి వాళ్ళు గురువు కొరకు అన్వేషించరు. చాలా మంది గురువు కొరకు, దైవం కొరకు అన్వేషించరు ఈ భూమండలంలో. ఎందుకయ్యా? బాగానే ఉన్నాం కదండి, నాకున్న స్వభావంతో నేను బాగానే ఉన్నాను, నాకున్న సంస్కారంతో నేను బాగానే ఉన్నాను, నాకున్న వాసనాబలంతో కూడా నేను బాగానే ఉన్నాను, నేనెవరిని ఇబ్బంది పెట్టడం లేదు, నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నేను సహించను, బాగానే ఉన్నాను కదా. ఇది మానవులందరి యొక్క ప్రశ్న. ఏమ్మా ఎలా ఉన్నావు? బాగున్నానండి. అంటే ఏంటి ఎలా ఉన్నావు? మళ్ళా ప్రశ్న అడిగాడు గురువు గారు. ఎప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతాడు గురువు. ఎలా ఉన్నావు అంటాడు. ఎలా ఉన్నావు అంటే అర్థం ఏమిటి? అంటే సంస్కారాలు రద్దయ్యే దశలో ఉన్నావా, వాసనలు క్షయించే దశలో ఉన్నావా, లేదంటే స్వభావాన్ని మార్చుకునేటటువంటి దగ్గరే ఉన్నావా ఇంకా అని అడగడం అనమాట. ఎలా ఉన్నావు అని 3 సార్లు అడుగుతాడు ప్రశ్న. అదే ప్రశ్న, సమాధానాలు భిన్న భిన్నంగా ఇస్తారు శిష్యులు కానీ సాధకులు కానీ. సత్శిష్యుడైన వాడు అసలు వాడికి ఈ ప్రశ్నలతో సంబంధం లేదు. ఎలా ఉన్నావని సత్శిష్యుడిని అడగరు అసలు. ఎందుకని? ఎలా ఉన్నావని అడిగే దశలో ఉన్నాడంటే వాడు ఇంకా సామాన్యుడు, సాధకుడు, శిష్యుడు. గురువు శిష్యుడు ఐక్యతాసిద్ధిని పొందేటటువంటి దశకి చేరుకున్న వాడెవడో వాడు సత్శిష్యుడు. వీళ్ళిద్దరూ ఒకలాగానే ఉన్నారుగా. కాబట్టి ఎలా ఉన్నారని గురువు గారి శిష్యుడు అడగక్కర్లేదు, ఎలా ఉన్నావని సత్శిష్యుడిని గురువు గారు అడగక్కర్లేదు. వాళ్ళకి పెద్ద ఫోన్లో కనెక్షన్ ఉంటుంది, ఇంటర్నెట్లో కనెక్షన్ ఉంటుంది, కాబట్టి అడగక్కర్లేదు, తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఎలా ఉన్నారో వాళ్ళకి బింబ ప్రతిబింబ భావంతో ఉంటారు కాబట్టి, ఏ భేదం లేదు కాబట్టి సహజంగా ఎలా ఉన్నారో వాళ్ళకి తెలిసిపోతుంది, అడగక్కర్లేదు. చూడండి, వాళ్ళ రోజున తల్లి తండ్రి కూడా పిల్లల్ని ఎప్పుడో చూస్తారనుకోండి, లేదు రోజు ఎలా ఉన్నారు అని అడుగుతారు. లేదు, పిల్లలు తల్లిదండ్రులను ఎక్కడి నుంచో చూస్తారు వీడియో కాల్లో, ఎలా ఉన్నారు అంటారు. ఎలా ఉంటామండి, ఎలా ఉన్నారంటే అర్థం ఏమిటి అంటే స్వభావజనితంగా ఉన్నారా, వాసనాజనితంగా ఉన్నారా, సంస్కారజనితంగా ఉన్నారా. ఈ మూడింటి ద్వారా మనలో న్యూరాన్లన్నీ పనిచేస్తున్నాయి. మెదడులో ఉన్న న్యూరాన్లన్నీ పనిచేసేటటువంటి చోదక శక్తి ఏమిటయ్యా? ట్రిగరింగ్ అంటారు దీన్ని. ఆ చోదక శక్తి ఏమిటయ్యా అంటే ఈ మూడే. అయితే సంస్కారాలు, లేకపోతే వాసనలు, లేకపోతే స్వభావం. ఈ మూడింటి వెనకాల సృష్టికి సంబంధించినటువంటి ఒక పెద్ద శక్తి పనిచేస్తుంది, అది మనస్సు. సృష్టిగతమైంది ఆ శక్తి, ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి శక్తి కాదు, అది త్రిగుణాత్మకం అంటాం దాన్ని. అంటే మయ్యేవ సకలం జాతం అని పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. నా వలననే ఇవన్నీ పుట్టినాయ్యా, కానీ నేను మాత్రం ఈ సృష్టికి అతీతుడను, ఈ ప్రకృతికి అతీతుడను, ఈ 3 గుణాలకు నేను అతీతుడను అంటాడు. అంటే ఏ స్వభావమైన 3 గుణాల్లోనే ఉంటుంది, ఏ సంస్కారమైన 3 గుణాలతోనే ఉంటుంది, ఏ వాసనైనా 3 గుణాలతోనే ఉంటుంది. నీ మెదడులో ఏ న్యూరాన్ పనిచేసినా అది 3 గుణాలతోనే పనిచేస్తుంది.
3 గుణాలకు అతీతంగా పనిచేయదు. మరి నేను ఎలా తెలుసుకోగలుగుతానండి? ఇప్పుడు అవసరమయ్యాడు గురువు, దైవం. ఎందుకని? మెదడులో ఉన్న న్యూరాన్లన్నీ ప్రత్యక్ష జ్ఞానాన్ని స్పృశించగలుగుతాయి, తెలుసుకోగలుగుతాయి. దాని శక్తి అంతే. ఆ మెదడు పని చేయకపోతే కిందున్న ఇంద్రియాలు ఏవి పనిచేయవు. అందుకని సర్వేంద్రియాణం శిరఃప్రధానం. జ్ఞానేంద్రియాలన్నీ అందులో ఉన్నాయి. జ్ఞానేంద్రియాలకు ఆధారమైనటువంటి బుద్ధి కూడా అందులోనే ఉంది. సరే, ఈ బుద్ధిని వినియోగించి ఈ ఇంద్రియాలను వినియోగిస్తూ ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటూ ప్రపంచానుభవాన్ని పొందుతూ పునః పునః సంతృప్తిని అసంతృప్తిని పొందడం ద్వారా ఈ స్వభావమును సంస్కారమును వాసనలను ఎప్పటికప్పుడు ప్రతి క్షణం మ్యూటేట్ వికాసం చెందిస్తున్నాడు మానవుడు. అలా చెందించగలిగే శక్తి ఒక్క మానవుడికే ఉంది. ప్రతి క్షణం మారగలడు. ఈ క్షణంలో ఇలా అనుకున్నవాడు ఉత్తర క్షణంలో మళ్ళీ ఇంకోలాగా అనుకోగలడు. అదేమిటి, ఒక క్షణం క్రితం ఎంతో కోపంతో ఆవేశంతో ఊగిపోయాడట హిరణ్యకశిపుడు. ఏమిటి, ప్రహ్లాదుడు విష్ణు భక్తి కలిగి ఉన్నాడే. మరొక క్షణంలో వెంటనే స్ఫురించిందట, ఏమిటో ఈ పిల్లవాడు ఎక్కడ చూసినా నాకు విష్ణువే కనబడుతున్నాడు అంటున్నాడు, నాకేమో ఆ విష్ణువు ఎక్కడ వెతికినా కనబడటం లేదు. ఈ ఎప్పుడూ అంతటా కనబడుతున్న విష్ణువుని చూడగలిగినటువంటి ఈ కుమారుడు నాకు సహాయకారి. ఎలాగోలా నా జీవితమంతా వెతికిన వాణ్ణి, అన్ని చోట్ల వెతికిన వాణ్ణి, ఎక్కడా కనపడని వాణ్ణి అంతటా చూస్తున్నానంటున్న వీడే నాకు సహాయకారి అని రెప్పపాటలో తన బుద్ధిని మార్చుకున్నాడు. అప్పటికి హిరణ్యకశిపుడు 80,000 సంవత్సరాలకు పైన జీవించేశాడు. 8 ఏళ్ల పిల్లవాడు ప్రహ్లాదుడు. అంటే 80,000 సంవత్సరాల శ్రమని విష్ణువుని వెతకడానికి వాడాడు. విష్ణున్ జిష్ణున్ అంటాం. అంటే ఎంత వెతికినా కనపడ్డట ఆయన. ఎందుకని విశ్వవ్యాపకుడు. ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని విష్ణువుని చంపేస్తే అసుర లోకానికి హాని లేదిక అని 80,000 సంవత్సరాలు ట్రై చేశాడు. ఒంటికాల మీద తపస్సు చేశాడు. కేవలం అస్థి పంజరం మిగిలేదాకా తపస్సు చేశాడు. మరి అంత కఠోరమైన నియమాలతో తపస్సు చేసి అశేషమైనటువంటి వరాలను పొందిన హిరణ్యకశిపుడికి ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది, జీవితకాల ప్రశ్న. ఏమిటయ్యా, ఈ సర్వవ్యాపకుడైన విష్ణువుని నేను దర్శించలేకపోయాను, కనిపెట్టలేకపోయాను. దానికి ఉపయోగపడ్డవాడెవడయ్యా అంటే 8 ఏళ్ల పిల్లవాడు. ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు ఆయన ఈ విష్ణువుని దర్శించడం అంటే? తల్లి గర్భంలో నుంచే మొదలుపెట్టాడు. 8వ నెల నుంచే మొదలుపెట్టాడు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే విష్ణు దర్శనంతో జీవితాన్ని ప్రారంభం చేసిన వాడు ప్రహ్లాదుడు. ఇలా సనాతన ధర్మం మనలో ఉన్నటువంటి న్యూరాన్ వ్యవస్థను, జీన్ వ్యవస్థను, స్వభావ వ్యవస్థను ఎలా మార్చవచ్చు. నీవు నిజంగా సరైనటువంటి జీవనాన్ని గనక జీవిస్తే, క్రమశిక్షణతో జీవిస్తే, శరణాగతితో జీవిస్తే, 3వ లక్షణం విచక్షణతో జీవిస్తే. మానవ జీవితం వీటిని మార్చాలి అంటే 3 లక్షణాలు ఉంటాయి. 1 క్రమశిక్షణ, 2 శరణాగతి, 3వది విచక్షణ. ఈ 3 ఆచరణశీలంగా తాను ఆచరిస్తూ నీకు నేర్పేవాడెవడో వాడు గురువు. అతని వద్ద నువ్వు క్రమశిక్షణ నేర్చుకోవచ్చు, అతని వద్ద నువ్వు శరణాగతిని నేర్చుకోవచ్చు, అతని వద్ద నువ్వు విచక్షణను నేర్చుకోవచ్చు. అతనికి వచ్చేటటువంటి ఆలోచన నీకు రాదు. ఎందుకని అంటే 3 గుణాలకు లోబడి ఆలోచిస్తావు కాబట్టి. ఆయన 3 గుణాలకు అతీతంగా ఉండి ఆలోచిస్తాడు కాబట్టి ఆయన కూడా అదే మనసుని బుద్ధిని వాడతాడు. నువ్వు కూడా అదే మనసుని బుద్ధిని వాడతావు. కానీ నీకు మటుకు 3 గుణాలకు లోబడి మాత్రమే అవి వ్యవహరించబూనుకుంటున్నాయి. గురువు గారికి 3 గుణాలకు అతీతంగా ఉండి వ్యవహరిస్తాయి. దైవానికి కూడా అంతే. కాబట్టి ప్రకృతిం స్వామధిష్టాయ అంటాడు పరమాత్మ.
ఈ ప్రకృతి నా అధీనంలో ఉంది. స్వామధిష్టాయ, అధిష్టానం నేనే. నీవు కూడా ఆ ప్రకృతి అనేటటువంటి 3 గుణాలకు అధిష్టానంగా జీవించు అని అర్జునుడికి ఉద్బోధ చేశాడు. మనమందరం కూడా భగవద్గీతను అధ్యయనం చేయడం ద్వారా త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని స్వాధీనపరుచుకున్నటువంటి వాళ్ళమై దానికి అధిష్టానం అనేటటువంటి జీవనాన్ని జీవించాలి. అది గురువు వల్ల నీకు కలిగేటటువంటి ప్రయోజనం. ఇది దయ అనేటటువంటి ఖడ్గాన్ని గురువు ఉపయోగిస్తాడు. పెద్ద పెద్ద తప్పులు చేస్తాడు, గురువు గారి సమక్షంలో క్షమిస్తాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, గురువు గారి సమక్షంలో క్షమిస్తాడు. పెద్ద పెద్ద పనులు నేనే చేశానని అహంకారంతో చెప్తాడు. వైజాగ్ వెళ్ళాను తెలుసా, ఎంతమంది శిష్యులను తయారు చేశాను. హైదరాబాద్ వెళ్ళాను తెలుసా, బోల్డ్ మంది శిష్యులు. అంతకుముందు మన దగ్గర ఎవరున్నారు, ఇప్పుడు 200 మంది శిష్యులు. మన ప్రఖ్యాతి అమెరికాలో కూడా ప్రచారం చేస్తున్నాను తెలుసా, అక్కడ కూడా 200 మంది అయ్యారు. ఆహా, అలాగా ఈశ్వరానుగ్రహం. అంతే, క్షమించేశాడు. ఎందుకని? అందులో నేను కనబడుతోంది. రాత్రింబగళ్ళు కుస్తీ బట్టి 4 రోజుల నుంచి పనిచేసి ఈ పుస్తకాన్ని ఒక కొలిక్కి తెచ్చాను తెలుసా, ఎంత కష్టపడ్డానో. కరెక్ట్, ఈశ్వరానుగ్రహం. నేను కనబడుతుంది అందులో. క్షమిస్తాడు. క్షమ ఎటువంటిదయ్యా? యేసు ప్రభు అంటాడు, ఆ క్షమ అనేది నిప్పుల వాన లాంటిదట. వైరాగ్యం ఎలా నిప్పుల కొండో, ఈ నిప్పుల కొండ అనేటటువంటి నిప్పుల వాన లాంటిదట క్షమ. అందులో నేనును దహించి వేస్తుంది. అది దయ అనే ఖడ్గం. మౌనంగా ఉంటాడు గురువు. అంతరంగంలో పరమేశ్వరుడు పని చేయకపోతే నీ స్వభావాన్ని నువ్వు జయించలేవు, నీ అహంకారాన్ని నువ్వు జయించలేవు. ఎన్ని రోజుల నుంచి ఉపాసన చేస్తున్నానో తెలుసా? 30 ఏళ్ల నుంచి ఉపాసన చేస్తున్నాను. రోజు అమ్మతో మాట్లాడతాను. నేను పిలిస్తే పలుకుతాడు ఈశ్వరుడు. నీ సంగతి ఈశ్వరుడికి చెప్తా, నేను పలుకుతుంది అక్కడ. ఇలా ఎన్నెన్నో మానవ జీవితంలో ప్రతి చోట నేను నేను నేనంటూ ఉంటుందట. ఆ నేనే సంస్కారాలకు పునాది, వాసనలకు పునాది. ఆ నేనే స్వభావాలకు కూడా పునాది. ఆ నేనుకే అహంకారం అని పేరు. జాగరూకులమై అంతరంగంలో ఆకాశం వలె ఉండాలి. ఎందుకని? నీ అంతఃకరణం ఆకాశ పంచకమే కదా అసలు. అందుకని సాంఖ్య విచారం నేర్చుకోమంట. నీ మనస్సు ఆకాశం, నీ బుద్ధి ఆకాశం, నీ చిత్తం ఆకాశం, నీ అహంకారం కూడా ఆకాశం. వాటికి అధిష్టానం దేవతలు, త్రిమూర్తులు. మరి ఆకాశంలో గీతలు ఎలా పడతాయి? సంస్కారాలనేవి భూమి మీద గీసిన గీతలు లాంటివి. ఒక నాగలితో దున్నితే ఎలా గీతలు పడతాయో అలా గీతలు పడతాయట. మానవ జీవితంలో ప్రతి చర్య అంటే యాక్షన్, రియాక్షన్ రెండూ కూడా. ఎవరైనా ఒక 24 గంటలు కష్టపడ్డారనుకోండి, 24 గంటల కష్టం తర్వాత చూడాలట వాడు ఎలా ఉంటాడో. జాగ్రత్తగా మనం గమనిస్తే ఆ 24 గంటల కష్టం తర్వాత అబ్బా చాలా పెద్ద పని చేశాను, చాలా కష్టపడ్డానండి, చాలా చాలా అన్నది ఏవైతే మన జీవితంలో ఉంటాయో అవన్నీ సంస్కారంగా ఘనీభవిస్తాయి. ప్రసవం చాలా కష్టమైందండి, తల్లికి బలంగా పడుతుంది సంస్కారం. పిల్లవాడిని పెంచడం చాలా కష్టంగా పెంచానండి, పడుతుంది సంస్కారం.
చదువుకోవడం చాలా కష్టాలు పడి చదువుకున్నానండి. పడుతుంది సంస్కారం. పెళ్ళయిన తర్వాత నుంచి నా కష్టాలు ద్విగుణీకృతమైనయండి. రెట్టింపయినాయండి. పడింది సంస్కారం. బాధ్యతల బరువులో నేను నలిగిపోయానండి. చాలా కష్టపడ్డానండి. స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు. అన్ని బాధ్యతలే కదా! పుట్టింది మొదలుపోయేదాకా బాధ్యతే. ఈ శరీరాన్ని మోయడం కూడా ఓ పెద్ద బాధ్యత. అసలు ఆ మొదటి బాధ్యతని దించేస్తే ఏ గొడవ లేదు. కాబట్టి ఆ దేహాత్మ భావనను కలిగి ఉండడమే ఓ పెద్ద బాధ్యత. అందుకని జ్ఞాని అయినటువంటి గురువు ఏం నేర్పుతాడయ్యా అంటే, నాయన ఈ బరువు ఎంతకాలం మోసుకుంటూ తిరుగుతావయ్యా బాబు. ఈ బరువు మోసి మోసి అలసిపోతున్నావు కదా! అంతర్యామి అలసిపోయానయ్యా బాబు. ఇంకా నాకు ఈ బరువును దించేటటువంటి అనుమతినివ్వవయ్యా అని ఈశ్వరుణ్ణి ప్రార్థించు. శరణాగతుడుగా ఈ సంస్కారాల బరువు దించుకో, ఈ వాసనల బరువు దించుకో, ఈ స్వభావాల బరువు దించుకో, ఈ కర్తృత్వ భోక్తృత్వాల బరువు దించుకో అని బోధ చేస్తాడు. అది సాంఖ్య విచారణ అంటే. అందరూ సాంఖ్య విచారణ అంటే ఏమిటో చదువుకుంటూ ఉంటారు. అదంతా టెక్స్చువల్ అంటే టెక్నికల్గా వివరించడం. ఒక లెక్కలు కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అన్నాడు అనుకోండి, ఆ కంప్యూటర్ బాగా చదువుకున్నవాడు టెక్నికల్గా వాడి పరిభాషలో చెప్తాడు. అలాగే ఓ డాక్టర్ గారు, అలాగే ఓ లాయర్ గారు, అలాగే వాళ్ళ పరిభాష సామాన్య మానవుడికి ఎప్పటికీ అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఆ పరిభాషను పక్కకు పెడితే లక్ష్యం అందరికీ ఒకటే. అష్టపాశములనే బరువుతో పుడుతున్నాడు. ఈ అష్టపాశములనే బరువును దించుకునే ప్రయత్నం చేస్తున్నాడు 4 మార్గాలలో. ఆ 4 మార్గాలే కర్మ, భక్తి, యోగం, జ్ఞానం. ఆ 4 మార్గాలలోనూ సామాన్య లక్షణాలు 4 ఉంటాయి. అవి క్రమశిక్షణ, శరణాగతి, విచక్షణ, వివేకం. 4గిట్లోనూ ఉండేది ఇదే. కర్మ క్రమశిక్షణ ఉంటుంది. గురువు దగ్గరికి వెళితే రోజు ఈశ్వరారాధన చేయవలసిందేనండి, అంతే, సందేహం లేదు. నిస్సందేహంగా చేయవలసిందే. అదేమిటండి ఇలా నన్ను టైట్ ఫిట్టింగ్ పెట్టేశారు, అసలే నాకు టైం లేదు, వారానికి ఒకసారి కూడా చేయలేను, ఏదో కష్టపడి మీరు చెప్పారని నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అలా కుదరదండి, రోజు చేయాల్సిందే. క్రమశిక్షణ. సరే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తాడు, చేసి మళ్ళీ వస్తాడు. వచ్చావా, ఏమిటి సంగతి? మీరు చెప్పినట్టు ఈశ్వరారాధన చేస్తున్నానండి, చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంటున్నానండి, సవ్యంగా ఉంటున్నానండి, ధర్మంగా ఉంటున్నానండి, ఆలోచనలు చాలా వేగం తగ్గినాయండి. ఇలా పరిణామ ఫలితాలన్నీ చెప్తాడు. 2వ లక్షణం, నాయన ఈశ్వరారాధన ఎవరు చేశారు అని అడిగారు. ఏది 2 ఏళ్ళు చేసి వచ్చిన తర్వాత అడిగితే ఎవరు చేశారు? నేనే చేశానండి అంటాడు. ఓ, నువ్వే చేసావా? ఈశ్వరుడు అవకాశం ఇవ్వకపోతే నువ్వు ఎలా చేయగలవయ్యా ఏదైనా సరే? నువ్వు పుట్టడానికే అవకాశం ఈశ్వరుడు ఇవ్వాలి, నువ్వు పోవడానికి కూడా అవకాశం ఈశ్వరుడే ఇవ్వాలి. నీ జీవితంలో జననం నుంచి మరణం దాకా నీ చేత ఏ పని జరుపబడాలన్నా అది ఈశ్వరుడు ఇచ్చిన అవకాశం వలన జరపబడుతుంది, అంతే తప్ప నీవెలా చేస్తావయ్యా ఆయన అవకాశం ఇవ్వకపోతే? అయిపోయింది అక్కడ. 2 ఏళ్ల శ్రమ బూడిద పాలైపోయింది అనుకుంటాడు. వెంటనే నిస్సహాయత, నిస్పృహ, నిరాశ వచ్చేస్తుంది. అయ్యయ్యో, ఈ గురువుగా నన్ను ఎంత మోసం చేశాడు. 2 ఏళ్ళు నానా కష్టాలు పడి, 3 ఏళ్ల నుంచి నానా కష్టాలు పడి ఎన్ని సర్దుకుంటే నా పని అయ్యింది. ఎన్నో సర్దుకొస్తే దానికోసం రోజు ఆయన చెప్పిన మాట మీద, ఆయనకి ఇచ్చిన మాట మీద నిలబడడానికి రోజు చేయడానికి ఎంత కష్టపడిపోయానో అనుకున్నాడు. అంత కష్టం దేంట్లో ఉంది? కర్తృత్వంలో ఉంది. గమనించాడు. దయా ఖడ్గాన్ని వాడాడు.
ఇదిట దయా ఖడ్గాన్ని వాడటం అంటే. మెలుకొలిపాడు నిన్ను. ఈశ్వరుడు అవకాశం ఇచ్చాడయ్యా నిన్ను నీకు ఈశ్వరారాధన చేయడానికి. నేనెలా చేస్తావు, నువ్వెలా చేస్తావు? కర్తగా చెబితే ఈశ్వరుని చెప్పాలి. ఇప్పుడు అవకాశం ఇచ్చిన వాడిది కదా ప్రాధాన్యత, పుచ్చుకున్నవాడిది ఎలా అవుతుంది? అవదు కదా. నీకు ఏ పని చేసినా ఆ పనికి అవకాశం ఎవడిచ్చాడు? పరమేశ్వరుడిచ్చాడు. కాబట్టి ఆ ఈశ్వరుడు అధికుడు అవుతాడు నీకంటే. గురువు ఎవరు? ఈశ్వరుడు. లఘు ఎవరు? శిష్యుడు. ఆ ఈశ్వరుడు ఈ జన్మలో ఒక అవకాశం ఇచ్చాడు. ఏదో 100 ఏళ్లలో ఓ పుస్తకం రాయడానికి, ఒక ఆరాధన చేయడానికి, లేదో ఒక భక్తితో జీవించడానికి, లేదో ఒక తీర్థయాత్ర చేయడానికి, లేదో ఒక సత్కర్మ చేయడానికి. గ్రంథ ముద్రణ కూడా ఒక సత్కర్మే, గ్రంథ వితరణ కూడా ఒక సత్కర్మే. ఒక పూజ, ఒక యజ్ఞం, ఒక యాగం, ఒక హోమం, ఒక ప్రతిష్ఠ, ఒక ఆచరణ, సదాచారం, సల్లక్షణాలను ప్రేరేపించేటటువంటి, సత్వగుణాన్ని ప్రేరేపించేటటువంటి ఏ క్రియ అయినా సరే. అందుకని మానవుడు కంపల్సరీగా 3 అంతస్తుల మేడ గ్యారంటీగా కట్టాలట. ఎందుకని? మొదటి అంతస్తులో తమోగుణం ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్, పునాది అనమాట. 2వ అంతస్తులో రజోగుణం, బాగా తనకిష్టం వచ్చినట్టు అన్ని అందంగా పేర్చుకుంటాడు. మొదటి అంతస్తు గ్రౌండ్ ఫ్లోర్ సరిగ్గా కట్టాడు. ఎందుకని అంటే అతిథుల కోసం కదా అది గ్రౌండ్ ఫ్లోర్, తన పర్సనల్ కాదు, అది సామాజికం అన్నమాట. అందుకని కిందంతా కిచెన్, గ్రౌండ్ ఫ్లోర్ ఏదో ఉంటుంది. పైనంతా కూడా వాడి సామ్రాజ్యం, వాడి బెడ్రూము, వాడి వ్యవహారం, వాడి గొడవ, వాడి పర్సనల్ థింగ్స్, వాడి ఆఫీసు, వాడి ఇంకేవో, వాడి లైబ్రరీ, వాడికి సంబంధించినవన్నీ పైన 2వ అంతస్తు రజోగుణం. ఇక 3వ అంతస్తు శాంతం, సత్వగుణం. అక్కడ ఉంటుందన్నమాట పూజా గది. కింద 2 గదుల్లో ఉండదు. శాంతం 3వ అంతస్తులో పూజా గది, ఇంకేదైనా ధ్యాన మందిరం, లేదు ఇంకేదైనా విశేషమైనటువంటి వ్యవహార ఏదైనా పెద్ద పెద్ద హాల్ ఉంటే అక్కడ ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, సామూహికమైనటువంటి సత్సంగాలు నిర్వహించుకోవడానికి 3వ అంతస్తులో పెట్టుకుంటాడు. మరి 3 అంతస్తులు ఎక్కి దిగాలంటే దానిపైనేమో ఓపెన్ టెర్రస్. ఆ ఓపెన్ టెర్రస్ ఏమో గుణాతీతం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఓపెన్ టెర్రస్ హాయిగా ఉండదు అనమాట. అందుకే పైకి వెళ్తే ప్రతివాడు ఏం చేస్తాడు? హాయిగా పైకి వెళ్ళి టెర్రస్ వాకింగ్ చేస్తాడు. ఆకాశాన్ని చూస్తూ, చుట్టూ కొండలను చూస్తూ, ఆ అడవులను చూస్తూ విశాలమైన ప్రశాంతమైన భావాన్ని పొందుతాడు అనమాట. బా ఎంత బాగుందోనండి పైకి వెళ్తే. కరెక్ట్, పైకి వెళితే ప్రతివాడికి బాగానే ఉంటుంది. అందుకేగా పైకి పోవడానికే మానవ జీవితం అంతా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గురువు, దైవం ఎప్పుడు ఊర్ధ్వగమనాన్నే నిర్దేశిస్తారు, అధోగమనాన్ని నిర్దేశించరు. అంటే అధోగమనం అంటే కర్తృత్వ భోక్తృత్వాలను కలిగి ఉండటం. ఊర్ధ్వగమనం అంటే కర్తృత్వ భోక్తృత్వాలను త్యాగం చేయడం. త్యాగేనైకేన మృతత్వమానసహు న కర్మణా న ప్రజయా నిర్ధనేనైక త్యాగేనైకేన అమృతత్వమానసు. ఆ అమృతత్వాన్ని పొందాలి అంటే ఈ మృతమైన దాన్ని మనం వదలాలి. వదలటమే జీవిత సత్యం అని గురువు గారు దయతో నిరూపిస్తాడు. ఆఖరి నిరూపణ ఏమిటయ్యా అంటే ఆయన తన శరీరాన్ని చిరిగిపోయిన వస్త్రము వలె వదిలేసి చూపిస్తాడు. ఇలా వదిలేయాలి, అది కూడా గురువు నిరూపిస్తాడు. ఉన్నప్పుడు దాన్ని ఎలా వాడాలి, వదిలేసేటప్పుడు ఎట్లా వదిలేయాలి. ఎంతకంటే అపరోక్షానుభూతికి అవకాశం లేదట. అంటే అర్థం ఏమిటి అంటే తన స్వభావాలు, తన వాసనలు, తన సంస్కారాల ద్వారా స్వకీయమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం పరోక్ష జ్ఞానం. పంచభూతాత్మకమైన ప్రకృతి ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా అనుభూతం అవుతూ పొందేటటువంటిది ప్రత్యక్ష జ్ఞానం. ఇది కూడా ఒక ప్రమాణం, అది కూడా ఒక ప్రమాణం. ఈ పరోక్ష జ్ఞానానికి అనుమాన ప్రమాణం అని కూడా ఒక పేరు. సరే, లేదా ఈ రెండింటికంటే అవతల ఒకటి ఉంటుంది, అది అపరోక్షం. పూర్వకాలంలో భోజనం చేయడానికి ఏ రోజు విస్తరాకు ఆ రోజు కుట్టుకునేవారు.
బాదం ఆకులతోటో అడ్డాకులతోటో కొట్టుకునేవారు, లేదంటే అరిటాకులు దొరికితే అరిటాకుతో తినేసేవారు. ఆకు మడిచి తిన్న తర్వాతే పుల్లిస్తరాకు, ఎంగిలాకు విసిరవతల పారేసేవాడు. దాచిపెట్టుకునే విధానం లేదు. ఎందుకని అంటే దాచిపెట్టుకుంటే దాన్ని భద్రంగా చూసుకోవాలనే అపేక్ష కలుగుతుంది. శరీరం అనేది విస్తరాకు లాంటిది, జీవితం అనేది విస్తరాకు లాంటిది, యజ్ఞగుండం లాంటిది. దాన్ని నువ్వు హవిర్భాగంగా భావించు, హోమద్రవ్యంగా భావించు, యజ్ఞభావంతో జీవించు అని సకల సత్కర్మలు గురువు తాను చేస్తూ చేయిస్తాడు. దయా ఖడ్గాన్ని ధరించి ప్రతి క్షణం సరిచేస్తూ ఉంటాడు. స్వామి నిర్భయానందుల దగ్గర ఎవరైనా చదవాలన్నా పాడాలన్నా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక దీర్ఘం సరిగా చదవకపోయినా ఒప్పుకోరు, ఒక పొల్లు సరిగా చదవకపోయినా సహనా అనవలసిందే. అదేమిటండి సహనాభవతు అంటే, నాకు దీర్ఘం లేదా అక్కడ అంటారు. దీర్ఘం ఉందిగా పలికాను కదండి, ఆ పలకడం చాలు. సహనా అంటే నా దీర్ఘం పలికేటప్పటికి నీ తెలివి సహస్రారంలోకి చేరిపోవాలి. లయస్థితిలో ఉండి వవతు అనాలి. వవతు అంటే తథాస్తు, అస్తు అని దీవించటం. సహనాభవతు అంటే సహనమే ఉండుగాక, నా జీవనమై ఉండుగాక. మరి ఎక్కడి నుంచి తెలుస్తుందయ్యా? సహస్రార మధ్యంలో ఉంటే సహనం అంటే ఏమిటో తెలుస్తుంది. ఒక సహనాభవతు వారితో సమంగా మనం పాడితే చాలు, ఆ లయస్థానాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. కానీ మరి మన వాళ్ళందరూ పాడుతుంటారు. నేను రోజు ప్రార్థనల క్లాస్కి అందుకే అటెండ్ అవుతుంటా. ఎందుకు అటెండ్ అవుతుంటారంటే ఎవరైనా స్వామి నిర్భయానందులతో మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా దొరుకుతారానేమో. కానీ ఎక్కడా అందరూ పాడితే బాగా సంగీత పరిజ్ఞానంతో పాడతారు, లేదంటే బాగా తాళ లయలతో పాడతారు. శ్రావ్యంగా పాడడానికి ప్రయత్నిస్తున్నారే గాని వారు లయిస్తున్నారా అనేది గురువు గమనిస్తాడు. అది దయా ఖడ్గం. లయస్థానమును నీకు తెలియచెప్తాడు దయా ఖడ్గంతో. అక్కడ అష్టపాశములు లేవు. ఏ జీవుడైతే అష్టపాశముల చేత కట్టబడ్డాడో, కొట్టబడుతున్నాడో, రెండు సమస్యలు వచ్చినాయి అష్టపాశాల వల్ల. అష్టమదములు ఏర్పడ్డాయి, అరిషడ్వర్గాలు ఏర్పడ్డాయి దాంట్లో నుంచే. వాటి వల్ల నాకు కట్టబడుతుంటాడు, కొట్టబడుతూ ఉంటాడు, అంతే. ప్రతి భార్యకి భర్త గారి మీద ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయి, ప్రతి భర్త గారికి భార్య గారి మీద బోల్డ్ కంప్లైంట్స్ ఉంటాయి. నా జేబు ఖాళీ చేయడమే వీడి పని అనుకుంటూ ఉంటాడు భర్త గారు. భార్య గారు ఏమనుకుంటుందంటే వీళ్ళందరికీ సేవ చేయడానికే పుట్టారండి, ఏంటిది నా జీవితం అనుకుంటుందట ప్రతి భార్య. మరి సరేలే, నీ జీవం అంతా నేను ఖాళీ చేశానని అనుకుంటున్నావు కదా, తీర్చేస్తాలే, రుణం తీర్చేస్తా, ఏదో రకంగా ఈ జన్మలోనే రుణం తీర్చేస్తా, వచ్చే జన్మ మిగుల్చుకో అంటుందట. ఈయన కూడా అంటాడట, ఓ జీవితం అంతా సేవలు చేశానని అనుకుంటున్నావు కదా, నేను కూడా నీకు సేవలు చేసి నా జీవితంలో రుణాన్ని తీర్చేస్తా. ఎందుకని మరి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఎవరు ఎవరికి లభించినా ఆ రుణానుబంధం వల్లనే లభిస్తారు. ఎవరు ఎవరికి ఏది చేసినా రుణం వల్లనే చేస్తారంటారు స్వామి నిర్భయానంద. అదేమిటండి, ఇక్కడ కూడా రుణమేనా? మీ గురువు గారి దగ్గరకు వచ్చిన రుణమేనా? ఆ రుణంలో నుంచి బయటపడడానికే కదా మేము గురువు గారి దగ్గరకు వచ్చాం అంట. అదేనయ్యా బయటపడే మార్గం చెబుతున్నాడు. ఎలాగంటే రుణాన్ని నిశ్శేషంగా రద్దు చేసుకో. అందుకు లయస్థానం తెలియాలి నీకు. సహస్రార మధ్యంలో ఉన్న గురుమండల రూపిణితో లయాన్ని పొందు.
గురుమండల త్రయాన్ని మనం సాధక నివాసంలో ప్రతిష్ఠించుకున్నాం. దేనికోసం అంటే ప్రతినిత్యం ఆ గురుమండలం ఏ స్థితిలో ఉందో ఆ లయస్థానంలో నిలకడ చెంది ఉండటం కోసం. అలాగే గురుత్రయాన్ని ప్రతిష్ఠించుకోబోతున్నాం మూల విరాట్తో సహా, పంచాయతన ప్రతిష్టతో సహా. అదేమిటంటే ఈశ్వరుడికి గురువుకి భేదం లేదు నాయన. మనకి ఆ అచల స్థితి నీకు తెలియబడాలి అంటే ఈశ్వరానుగ్రహము ఉండాలి, గురువు యొక్క కరుణ ఉండాలి. ఈ రెండూ ఉండాలి అంటారు పెద్దలు. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క కరుణని పొందే ప్రయత్నమే ఆలయము, ఆశ్రమం. అదే కైవల్య మార్గం. ఏదో ఒకదాన్ని పట్టుకుని ఒకదాన్ని వదిలేయకూడదట. అందువలన జాగ్రత్తగా గమనించి నీలో ఉన్న అష్టపాశములను నీవు తొలగించుకోగలిగావా అనేటటువంటి ప్రథమ ప్రమాణం మీద ఎవరికి వాళ్ళు గురువును ఆశ్రయించిన వాళ్ళు చూసుకోవాలి అని గురుగీత ఉపదేశం. నేను గురువుని ఆశ్రయించాను, సంతోషం, అష్టపాశములు తొలగినయ్యా. అష్టపాశాలు తొలగినాయి అనుకోండి, అరిషడ్వర్గాలకు అవకాశం లేదు. అరిషడ్వర్గాలకు అవకాశం లేకపోతే అష్టమదాలకు అవకాశం లేదు. ఈ ప్రధానమైనటువంటి 20 లక్షణాలు, 22 లక్షణాలు, 8, 8, 16 + 6 22. వీళ్ళకి అక్క చెల్లెళ్ళు ఇంకో ఉన్నారు, రాగ ద్వేష ఈర్ష్య అసూయ. ఆ 4 కూడా కలిపితే 26. ఈ 26 లక్షణాలు ఎవరైతే గురువును ఆశ్రయించి పోగొట్టుకుంటారో వాళ్ళు ముక్తి పథంలో పురోగమనం చెందేవారు, సత్శిష్యులు అవుతారు. శిష్యులు అన్నవారందరూ, ఉపదేశం కలిగిన వారందరూ ఇలా ఈ 26 లక్షణాలు, అష్టపాశములను, అష్టమదములను, అరిషడ్వర్గాలను, రాగద్వేష ఈర్ష్య అసూయలనేటటువంటి అక్క చెల్లెలను, ఈ 26 లక్షణాలని పోగొట్టుకుంటే ఈ 26 లక్షణాలకి 3 తల్లిదండ్రులు ఉన్నారట. వాళ్లే తల్లి, వాళ్లే తండ్రి. ఆ 3 గుణాలు. 26 లక్షణాలు 3 గుణాల్లోంచే పుడతాయి, ఇంకెక్కడి నుంచో పుట్టవు. 26 + 3 29. 30వ తత్వం దైవం. 30వ తత్వం చతుర్వింశతి తత్వాలు అంటాం. 96 తత్వాలని లెక్క కూడా చెప్తాం. సరే, సాంఖ్య విచారణ అనేక పద్ధతులుగా విచారణకు చెప్తూ ఉంటుంది. విడదీసి చెప్పడమేగా. అధిగమనం కోసమే సాంఖ్య విచారణ. ఆ అధిగమనం స్వానుభవంలో జరగడమే తారకం. నేను అనుభవించానండి అంటే సరిపోదట తారకానికి. అధిగచ్చతి, అధిగమిస్తేనే తారకం. దేని చేతైనా సరే నువ్వు పరిమితించబడినటువంటి అనుభవం కలిగి ఉంటే తారకం పూర్తవలేదు. ఎవరికైతే అధిగమనం కలిగిందో ఆ అధిగచ్చతి అన్న సహాయం చేసేవాడు గురువు. అలా తెలుస్తుందట గురువు యొక్క దయ అంటే ఏమిటి, ఈ దయా ఖడ్గం అంటే ఏమిటో అక్కడ తెలుస్తుందట. దీనికి ఉదాహరణ చెప్తారు. మధురా నగరంలో ఒక ఆశ్రమంలో గురువు గారు శిష్యులకు బోధిస్తున్నారు. రేపల్లె కదా, సహజంగా ఆవుల మందలు వెళ్తూ ఉంటాయి. సరే, ఆవుల మందలు అక్కడ నదిలో నీళ్లు తాగుతున్నాయి, స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. అడవిలో తింటున్నాయి, స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. ఒక ఆవు తాడుతో కట్టి వేయబడింది గుంజకి. ఇది ఆ తాడుని వెప్పదీసుకోవడానికి తన శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శిష్యులని అక్కడికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇప్పుడు మీకేం అర్థమైంది అని అడిగితే ఏముందండి, ఆ ఆవులేమో అక్కడేమో మందలో కలిసిపోయి హాయిగా నీళ్లు తాగుతున్నాయి, ఇదేమో హాయిగా తాడు కట్టవేయబడి ఉంది, దాని దగ్గరకే మంచిగా యజమాని దానికి కావాల్సిన ఆహారం నీళ్లు తెచ్చి పెడుతూ ఉంటాడు, హాయిగా ఇది ఉన్న చోటే ఉండి హాయిగా తింటూ పడుకుంటోంది, దీని జీవితమే బాగుంది అన్నారు. అంటే డైరీలో మనం పెంచేటటువంటి ఆవులు లేదా పశువులు, వాటికి మనమే అన్ని సమకూరుస్తాం, చక్కగా తిని హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి, వాటికి ఏ శ్రమ ఉండదు, ఎదురు సేవ మనమే చేయాలి వాటికి.
బాగా వాటిని తోమాలి, బాగా వాటిని శుభ్రపరచాలి, ఇదంతా చేయాలి. మరి మామూలుగా సృష్టిలో ప్రకృతి ధర్మంలో అలా లేదు కదా. అవి స్వేచ్ఛగా జీవిస్తాయి. ఆహా, ఇదేనా మీకు అర్థమైంది అన్నారు. అంతే స్వామి, మా జీవితం ఇలా ఉంటే వెళ్ళిపోతుంది, హాయిగా వెళ్ళిపోతుంది. అంటే మానవుడు ఎప్పుడు ఏం వెతుక్కుంటాడట? తనకెవడైనా తన అవసరాలు తీర్చేవాడు దొరికేసి, యజమాని లాంటి వాడు దొరికితే వాడికి ఏదో సేవ చేస్తూ, వాడు పెట్టింది తింటూ, వాడు పోసింది తాగుతూ, వాడికి కాసిన పాలు ఇచ్చేస్తే నా పని అయిపోతుంది, నా జీవితం అయిపోతుంది అని ఒక చిన్న తాడుకు కట్టివేయబడినటువంటి వృషభం లేక ఆవు అనుకుంటుందట. దాని బలానికి ఈ తాడు ఒక లెక్క. తన బలం తాను ఎరగదు. ఎందుకని? సమయానికి భోజనం, దాహరం వేస్తే నీళ్లు లభిస్తున్నాయి కదా, పోరాడవలసిన అగత్యం లేదు. అందుకని హాయిగా అలా జీవించేస్తుందట. ఈ తాడుకు కట్టివేయబడిన ఆవు జీవుడు, పాశబద్ధుడు. అందుకని దేవతలందరి చేతులలో ఒక పాశం ఉంటుంది. అమ్మవారి చేతిలో, అయ్యవారి చేతిలో పాశములు ఉంటాయి అన్నమాట. ఏమిటి? ఈ పాశ విమోచనుడు. ఆ దైవం ఎవరయ్యా అంటే ఈ కర్మ పాశం నుంచి, ఈ అష్టపాశముల నుంచి, ఈ 3 గుణాలనే పాశం నుంచి నిన్ను విముక్తిని పొందిస్తాడు, విమోచనాన్ని కలిగిస్తాడు వివేకంతో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాగండి? వివేకం వాడాలి. అది నువ్వు నిత్యానిత్య వస్తు వివేకం వాడతావా, ఆత్మానాత్మ వివేకం వాడతావా, కార్యకారణ వివేకం వాడతావా, సదసద్ వివేకం వాడతావా, దృగ్దృశ్య వివేకం వాడతావా, రహిత స్థితికి చేరతావా? ఆఖరి మెట్టు రహిత స్థితి. ఈ అధిగచ్చతికి వివేకం చాలా ప్రధానం. ఆ వివేకాన్ని దయా ఖడ్గంతోనే నేర్పవచ్చు. అందుకే తల్లి దయాస్వరూపురాలు, చాలా దయతో నేర్పుతుంది. ఏం నేర్పినా కూడా ఎంత దయో. ఆ దయని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు గుర్తు చేసుకోవాలట. మీ అమ్మ నీకేం సహాయం చేసింది, కృతజ్ఞుడవై ఉండాలట. ఆ దయకి నువ్వు ప్రత్యుపకారం ఏం చేయగలవయ్యా? కృతజ్ఞుడవై ఉండు, శిరసు వంచి నమస్కరించు. అప్పుడు మాత్రమే అది చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. రుణం తీరే విధానం చెప్తున్నాడు. తల్లికి నువ్వేం చేసి రుణం తీర్చగలవు? చేయడం ద్వారా రుణం తీర్చడం కుదరదు. ఏం చేసిన. మా అమ్మగారికి అవసరమైతే నేను రక్తం దానం చేశాను తెలుసా అంటారు కొంతమంది. అబ్బా, నీకు ఆవిడ తల్లి గర్భంలో ఉండగా రక్తం ఇచ్చిందని, ఆవిడకి ఏదో జీవితంలో చిన్న కష్టం వస్తే ఆ కష్టానికి నువ్వేదో ఒక బాటిల్ రక్తం ఇస్తే రుణం తీరిపోయినట్టేనా? ఎలా అవుతుందమ్మా? ఆ అవకాశం ఆవిడిచ్చింది, అందుకు సంతోషించు. కాబట్టి ఏ పని ద్వారా, ఫలితం ద్వారా సాధ్యపడదు, కృతజ్ఞత ద్వారా తప్ప, తల వంచడం ద్వారా తప్ప, శరణాగతితో ఉండడం ద్వారా తప్ప. మా తండ్రి గారికి చివరి కాలంలో నేను ఎంత సహాయం చేశానో తెలుసా? ఆయన కుర్చీలోంచి కూడా లేవలేకపోయారు, మంచంలోంచి కూడా లేవలేకపోయారు. తన పనులు తాను చేసుకోలేకపోతే చిట్ట చివరి కాలం అంతా నేనే మొయ్యాల్సి వచ్చింది. దేవుడు ఇలా నా రాత ఇలా రాశాడు. బాధపడుతూ చేశాడు ఒక ఆయన. ఆ తండ్రి ఎన్నో విశేషమైనటువంటి కార్యాలను సాధించాడు తన జీవితంలో. ఎంత విశేషం అంటే సమాజంలో పర్మిషన్తో పని లేకుండా భారత పార్లమెంట్లోకి వెళ్ళి రాగలడు, ప్రధాని దగ్గరికి వెళ్ళి రాగలడు. అంత విశేషమైన కీర్తిని సముపార్జించాడు. విశేషమైన యోగ సాధనలు చేశాడు. విశేషంగా ఎంతమందికో యోగాచార్యుడై బోధించాడు. కానీ చివరి దశాబ్దం మంచంలో ఉన్నాడు. తన స్వాధీనతలో తాను లేకుండా ఉన్నాడు. మరి ఏం చేయాలి? మరి ఆ 10 సంవత్సరాలు మరి ఆ సేవ చేశారు, చేయలేదని కాదు, బాధపడుతూ సేవ చేశారు. మరి అది సంస్కారంగా మిగలదా? వాసనగా మిగలదా? ఆ అభ్యాస దోషం పునః నీకు గుణం రూపంలో ప్రాప్తించదా?
తప్పక ప్రాప్తిస్తుందంటుంది వేదాంతం. భౌతికవాదం ఒక జన్మే అంటుంది, పునర్జన్మను ఒప్పుకోదు అసలు. అది మనం కూడా అదే ఆకారంతో పుట్టాడనో అదే వికారంతో పుట్టాడనో మనం చెప్పటం లేదు, అదే నామరూపాలతో పుట్టాడని కూడా చెప్పడం లేదు. ఏ నామరూపం అయితే ఏమిటి, ఆ గుణమే నిన్ను నిర్దేశిస్తుంది ఉపాధికి. కాబట్టి ఉపాధి శూన్యం, గుణత్రయరహితం, సర్వశూన్యం, నిరామయం. మానవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్య లక్ష్యం ఉపాధి ముక్తం, ముక్త సంగుడై జీవించాలి, ముక్త జీవనాన్ని జీవించాలి, గుణరహితమై జీవించాలి, సర్వశూన్యం నిరామయంగా జీవించాలి. వాడే తరించినవాడు. అది గురువు యొక్క దయతో మాత్రమే నీకు అర్థమవుతుంది. ఆ అర్థం అవడమే అపరోక్షానుభూతి అంటారు శంకర భగవత్. నీకేది అర్థమైందో దాని మాటల్లో చెప్పలేవు. నీకేది ఆ అనుభవానికి వచ్చిందో, కృతజ్ఞతతో శిరస్సు వాలిపోయిందో, శరణాగతితో శిరస్సు వాలిపోయిందో, ఆ స్థితిని మాటల్లో చెప్పలేడంతే, అనుభవించగలడు. ఏమండి, దైవ సాక్షాత్కారం జరిగినప్పుడు మీకు ఎలా ఉందో చెప్పగలుగుతారా? ఏం చెప్తాం, అనుభవించవలసిందే. పరమాత్మ సాక్షాత్కారాన్ని, పరమేశ్వరుని యొక్క కృపని అనుభవించవలసిందే తప్ప దాన్ని మాటలలో వ్యక్తీకరించడానికి వీలు కాదు. అక్కడ నిశ్శబ్దమే, అక్కడ మౌనమే. శిరసు వంచేసిన వాడు మౌనంతో ప్రార్థిస్తూ ఉంటాడు, శరణాగతిలో ఉన్నవాడు మౌనంతో ప్రార్థిస్తాడు. భావము భాషకు అక్కడ అవసరం లేదు, అవకాశం లేదు. గాఢ నిద్రావస్థలో ప్రార్థిస్తాడు, తురియంలో ప్రార్థిస్తాడు, తురియాతీతంలో నిలబడతాడు. అదిట గురువు యొక్క దయ. ఏమిటయ్యా దయ? అధిగచ్చతి, తురియాన్ని అధిగమించడానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడట దయ ద్వారా. అదిట గురువు ఇవ్వగలిగే సామర్థ్యం. అందుకు సద్గురువులను ఆశ్రయించేది, అశరీరులను ఆశ్రయించేది, దేశికులను ఆశ్రయించేది. వాళ్ళ దయ లేనిదే తురియమనే గడపని ఎవ్వరు దాటలేరు. అది అనుభవైక వేద్యం, అచలం అనుభవైక వేద్యం. ఏమండి, అనుభవం అంటున్నారు, మళ్ళా త్రిపుటిలోకి వచ్చేసారంటారా? అది త్రిపుటిలోది కాదు, ద్విపుటికి అవతలు ఉన్నది. మాటలతో చెప్పడానికి వీలు కాక అలా అనవలసి వస్తుంది. కాబట్టి జాగరూకుడవై అధిగచ్చతి, దాటడం నేర్చుకో, వదలడం నేర్చుకో. ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి, దాటిపోయారండి అంటారు. దాటిపోవడం అంటే అర్థం ఏమిటి? ఈ శరీరం అనే గడప దాటేశాడంతే. కానీ దాటవలసింది కాలం అనే గడప, కర్మమనే గడప. సర్వశూన్యం నిరామయంగా ఉన్నటువంటి పరమాత్మస్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడైనటువంటి గురువు, అశరీరి అయిన గురువు, దేశికేంద్రుడైనటువంటి గురువు చాటయ్యారంటాం, దాటిపోయారన్నాం, చాటయ్యారు. అంతకుముందు అవతారంగా ప్రకటితమై ఉన్నారు, ఇప్పుడు అవతారాన్ని విరమించారు. మళ్ళా అవసరం వచ్చినప్పుడు మరో రూపంలో వ్యక్తం అవుతాడు. ఈ రూపం ఆ రూపం అని భగవంతుడికి ఏమీ అడ్డాలు కావు. ఏ రూపంలో అయినా రాగలడు, ఏ రూపంలో అయినా నీకు మేలుకొలుపునివ్వగలడు. చిన్న ఉదాహరణ ఉంది. తేనె రోజు పుచ్చుకుంటారు చాలామంది. తేనె టీగ చేత ఒకసారి కుట్టించుకోవాలట, అనుభవం వస్తుంది. అనుభవం కోసం జీవితం అంతా కుట్టించుకోకర్లా, ఒక్కసారైనా కుట్టించుకోవాలట. అబ్బా, తేనెటీగ జీవితం ఎలా ఉంటుందో తెలుస్తున్నప్పుడు. ఇట్లాగే జీవభావం అనేది ఒక్కసారి అనుభవిస్తే చాలట, మళ్ళీ జీవితం అంతా అనుభవించడం ఎందుకు? ఆ జీవభావం అనేది తేనెటీగలతో కుట్టించుకోవడం లాంటి. కానీ మరి మానవుడు 100 సంవత్సరాల పాటు, వీలైతే 125 సంవత్సరాల పాటు
జీవభావంతో జీవిస్తూ పుట్టించుకోవడానికి, కుట్టబడడానికి ఎందుకు ఉద్యుక్తుడవుతాడు? అజ్ఞానం చేత, తన స్వరూప జ్ఞానం మరుపుకు రావడం చేత. కాబట్టి తప్పక మనం గురువును ఆశ్రయించి సద్గురు కృపను పొంది, అశరీరులైన వారి కృపను పొంది, చిట్ట చివరి గడపలు కాలాతీతం. అందుకని స్వామివారు, నిర్భయానంద స్వామివారు, నాయన మీరందరూ అశరీర స్థితిని, శిష్యుడు అశరీర స్థితిగా, గురువు అశరీర స్థితిగా ఉండి 3 గడపలు దాటాలి. సంకల్పం సంకల్పాతీతం, శూన్యం శూన్యాతీతం, కాలము కాలాతీతం. ఈ 6 గడపలు దాటాలట. ఈ 6 గడపలు దాటితే 7వ గడప ఎరుక విడిచేశాడు అచలం, బయలు. 7వ గడప దాటితే పరబయలు, పరబాహ్యం. అంతే, 7 గడపలట. నువ్వు చక్రాల పద్ధతిగా చెప్పుకుంటావో, కొండల పద్ధతిగా చెప్పుకుంటావో, కడపల పద్ధతిగా చెప్పుకుంటావో, కడవల పద్ధతిగా చెప్పుకుంటావో, ఏదైనా చెప్పుకో. రాజస్థాన్లో 7 కొండలు నెత్తి మీద పెట్టుకుని వచ్చేస్తుండే ఆవిడ హాయిగా. కొండ మీద కొండ, కొండ మీద కొండ, కొండ మీద కొండ. మనమేమో ఒక్క కొండ నెత్తి మీద పెట్టుకుని నడవాలంటేనే కష్టం. ఇలా జాగరూకులై ఏ మార్గంలో, ఏ సంవిధానంలో, ఏ పద్ధతిలో బోధించబడినా నీ లక్ష్యం మాత్రం ఒకటే, 7 గడపలు దాటాలి. ముఖ్యంగా అశరీర స్థితిలో శిష్యుడు ముక్త జీవనాన్ని కలిగి ఉండాలి. జీవన్ముక్తుడై జీవించాలి. నేను ఎవరికైనా ఫలానా గురు సాంప్రదాయంలో నేనున్నానని ఎవరైనా ఒకవేళ నోటితో గనక చెప్తే, ఆ శిష్యుడికి కాదట, ఆ శిష్యుడిలో ఉన్న గురువుని చూస్తారట. చాలా జాగ్రత్తగా మాట్లాడమంటారు. అందుకని మిమ్మల్ని కాదయ్యా మమ్మల్ని తిడతారు అంటారు. అంటే పిల్లల్ని చూసి తల్లిదండ్రులు తిడతారట. వీడిని పెంచిన తల్లిదండ్రులు అనాల. అట్లాగే శిష్యులు ఏదైనా అవకరాన్ని కలిగి ఉన్నారనుకోండి, అవగుణాన్ని కలిగి ఉన్నారనుకోండి, అసంభావనను కలిగి ఉన్నారనుకోండి, దోషం గురువుదట, సరిచేయలేదట ఆయన. మరి ఈ లెక్కన మరి గురువు గారికి ఎన్ని కొరడా దెబ్బలు పడతాయో. ఎందుకని మరి తప్పదు కదా. శిష్య పాపంలో 1/16వ వంతు గురువు ఖాతాలో వేస్తుంది అంటుంది సిద్ధాంతం, శాస్త్రం. కాబట్టి గురూపదేశం కలిగిన వారు ఎట్టి పరిస్థితులలో పాపం చేయరాదు, పరపీడనం అనేటువంటి దృష్టిని కలిగి ఉండకూడదు, గుణ సంజనితమైనటువంటి గుణ సంయోగాన్ని కలిగినటువంటి వ్యవహారం చేయరాదు. ఎందుకని? గుణ సంయోజనం పాపం, గుణాతీతం పుణ్యం. నీవు చేసిన పాపంలో 1/16 వంతు గురువు గారి ఖాతాలో పెడుతుంది. నీ ప్రయత్నంతో పని లేదు అక్కడ, సృష్టి ధర్మం. కాబట్టి గురువు రకరకాలైన వ్యాధులను ఆయన కర్మతో పని లేకుండా అనుభవిస్తూ ఉంటారు. అనేక మంది గురువుల శరీరాలు, జీవితాలు చూడవచ్చు. అవి వాళ్ళ స్వీయ కర్మలు కావు. వాళ్ళు చిదానంద స్వరూపులు, వాళ్ళకే కర్మలు ఉన్నాయి, వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు సత్స్వరూపులు, బ్రహ్మస్వరూపులు, పరబ్రహ్మస్వరూపులు. వాళ్ళకి అన్ని కర్మలు నిశేషంగా దగ్ధం అయిపోయినాయి. కానీ వాళ్ళ శరీరాల ద్వారా కొన్ని అనుభవనీయం అవుతూ ఉంటాయి. ఇది సృష్టి ధర్మం అంటుంది. ఎందుకని? వాళ్ళ యొక్క పాపం సరిచేయకపోవడం అనేటటువంటి దైవీ ప్రణాళిక వలన, సరిచేయడం దైవీ ప్రణాళిక. ఎవరైనా ఎవరి చేతైనా తీర్చిదిద్దబడ్డారనుకోండి, అది దైవీ ప్రణాళిక. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏదైనా బాగా ఉత్తమమైన జీవితాన్ని జీవిస్తున్నామని నేను ఎవరైనా ప్రశంసించారనుకోండి, దానికి కారణం గురువు, దానికి కారణం దైవం. బా ఎంత బాగా పాడిందో ఆవిడ. వింటూ ఉంటే తన్మయత్వం చెంది ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించాం. అది క్షణకాలమే కావచ్చు, కానీ విశేషం. వారిని అడుగుతాం, అమ్మా ఎలా పాడగలుగుతున్నాం? తమ్మా గురువు గారి దయండి, అంతా ఈశ్వరానుగ్రహం అండి అంటుంది ఆవిడ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇవాల్టి వాళ్ళ సంగతి నేను చెప్పలేదు, ఇవాల్టి వాళ్ళందరూ నేనేనంటారు.
నేనే బాగా పాడుతున్నానండి, 30 ఏళ్ళ నుంచి అభ్యాసం చేశానంటాడు. సరే, 30 ఏళ్ళ నుంచి చేసినా 3 ఏళ్ళ నుంచి చేసినా అదేం ప్రయోజనం అండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వారు భగవాన్ సత్యసాయి బాబా వారి దగ్గర బాగా పాడితే అందరూ బాగా పాడారని 3 నిమిషాల పాటు చప్పట్లు బాబా గారి ఉపన్యాసం తర్వాత ఎలా కొడతారో అలా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్ర కచేరీ అయిన తర్వాత 3 నిమిషాలు ఆగకుండా 1,00,000 మంది ప్రజానీకం కొట్టారు. అంత కరతాళ ధ్వనులు వస్తే ఎక్కడ తనలో నువ్వు గింజంత అహంకారం లభిస్తుందోనని అమ్మ వెళ్ళి బాబావారి పాదాలనంటి నమస్కరించి, అయ్యా అంతా ఇది మీ దయ అని మైక్లో చెప్పారు. మళ్ళా వచ్చి అయిపోయింది, ఆవిడ పాట పాడడం, నమస్కారం కూడా అయిపోయింది, స్వామి అనుగ్రహించడం కూడా అయిపోయింది. విభూతి ఇచ్చారు, అక్షతలు ఇచ్చారు, అనేక రకాలుగా ఆవిడ సత్కరించారు, బంగారపు మాల సృష్టించి ఆవిడ మెళ్ళ వేశారు. ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళా వెనక మైక్ దగ్గరకు వస్తుంది. ఇదంతా బాబా దయ, గురుకృప, ఈశ్వరానుగ్రహం, నేను కాదు పాడింది అని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటారు. ఎవరైనా పాట పాడుతుంటే నాకు ఈ మాటలు గుర్తొస్తాయి అన్నమాట. ఓ, ఇది కదా శరణాగతి, ఇది కదా కృతజ్ఞత. ఇలా జీవిస్తే నేను మిగుల్చుకోకర్లేదు కదా. నేననే మూలఛేదాన్ని ఎవడైతే చేస్తాడో, అహం రహిత విధానంతో ఎవడైతే జీవిస్తాడో వాడు కదా గురువు యొక్క దయను పొందినవాడు. స్వామి నిర్భయానందులు పంచ సద్గురువులు అవతారుడు ఫోటో వారింటో ఉంటుంది, ఇప్పటికే ఉన్నాయి. దానికి ప్రతిరోజు నమస్కరిస్తారు. ప్రతిరోజు ఇంటి గడప దాటి బయట నడవడానికి వచ్చినా కూడా 97 ఏళ్ల సంవత్సరం వయసు వచ్చినప్పుడు బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా నమస్కరించి అంతా మీ దయ అని బయటకు వస్తారు. ఏది స్వయంగా శరీరులై ఉండి స్వయముగా తరించి తరింపచేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండి కూడా మరి అది గురువు దయకు పాత్రత అంటే తల వంచి నిలబడటం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామిత శోషిత లోక గురో విబుధా ప్రార్థిత లోక గురో అమోద మదాంత సురీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ
जगद्गुरो। ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। నారాయణ నారాయణ.